వెల్కమ్ టు శ్రీ వెంటారు. నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ అండి, దయచేసి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే రీడింగ్ ఏదైతే ఉందో అది టైమ్లెస్ అండి. మీరు చూసే టైంకి అది రెజినేట్ అవుతుంది. అందులో రెజినేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. కొందరు అంటుంటారు, మీ పర్సన్ వస్తారని అంటున్నారు అక్క, మా పర్సన్ రావట్లేదు. సో రావట్లేదు అంటే కనుక ఇప్పుడు నేను ఒక రీడింగ్ తీస్తున్నానండి. అందులో ఎంతోమంది ఎనర్జీస్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మీరున్నారు, మీరేంటి అంటే కనుక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇది చూస్తూ ఉండవచ్చు. నేను ఒక పర్సన్ గురించి చూస్తూ ఉండవచ్చు. సో ఒక్కొక్కరి ఎనర్జీ అందరి ఇప్పుడు నేను చెప్పే 10 పాయింట్స్లో 10 పాయింట్స్ మీకు రెజినేట్ కాకపోవచ్చు. అందులో ఒక 4 to 5 రెజినేట్ అయిన ఆ రీడింగ్ మాత్రం మీదన్నట్టే. సో ఎందుకంటే పర్సనల్ రీడింగ్లో మీ పర్సన్ కరెక్ట్ ఎప్పుడు వస్తారా లేరా ఇలాంటివి తీయడానికి అయితే పక్కా 100% ఛాన్స్ ఉంటుంది. సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇది చాలా మందిది కనెక్ట్ అవుతుంది. సో ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మీ పర్సన్ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏంజల్ గైడెన్స్ ఏంటి. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. ఫస్ట్ వాళ్ళు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారో చూద్దామండి. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్ యొక్క మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీని కనెక్ట్ చేయండి. హెర్మిట్. ఇంకొక కార్డు ఇస్తానండి. స్టార్. ప్రజెంట్ అయితే వాళ్ళు యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్లో లేరు. ఒక సిచ్యువేషన్ దగ్గర స్ట్రక్ అయిపోయారు. మేబీ అది ఎలాంటి రీజన్ అయినా కావచ్చు, ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా కావచ్చు, ప్రజెంట్ అయితే వాళ్ళు స్టెప్ చేయడానికి ఆలోచిస్తున్నారు. సో దీన్ని కొన్ని రోజులు పెండింగ్లో పెడతాము, లేదా కొన్ని రోజులు అబ్జర్వ్ చేద్దాం ఈ రిలేషన్ని. దాని తర్వాత ఏమవుతుంది, ఇంప్రూవ్మెంట్ అవుతుందా, దీనికి ఒక దారికి వెళ్ళే ఛాన్సెస్ ఉంది అన్నట్టయితే అనుకుంటున్నారు. ఏంటి అంటే కనుక కొందరు మాత్రం ఇప్పుడు సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ ఇంట్యూషన్ వాళ్ళు నమ్ముతున్నారు. సో ఇన్ని రోజులు కోపము ఆవేశం చూపించిన మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. సో తన కోపాన్ని తను కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నారు, తన మైండ్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటున్నారు. సో ఎవరు నా గురించి ఏమనుకుంటారో తప్పుగా, లేదా ఒకవేళ మీ ఇద్దరి గురించి ఎవరన్నీ మన అనుకుంటారేమో అని చెప్పేసి వాళ్ళైతే కొద్దిగా సైలెంట్గా ఉన్నారు. కానీ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు కాబట్టి తన మైండ్ మొత్తము తను యాక్షన్ తీసుకోవట్లేదు. కాకపోతే తన మైండ్ మొత్తం ఎలా ఉంది అంటే మీతో ఒక న్యూ స్టార్ట్ చేయాలి అనేది ఉంది. మీ లైఫ్లో ఒక కొత్త ప్రకాశవంతమైన న్యూ బిగినింగ్ అనేది జరగాలి, ఒక వెలుతురు రావాలి మీ లైఫ్లో అనేది వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళు ఓవర్ థింకింగ్ కూడా చేస్తున్నారండి. సో ఏ విధంగా చేస్తే ఈ రిలేషన్ ముందుకెళ్తుంది, ఇప్పటి వరకు జరిగిన ఏదైతే ఉందో గొడవలు, ఆ గొడవల వల్ల మళ్ళీ మీరు తన లైఫ్లోకి రానికిస్తారా, వాళ్ళని మీ లైఫ్లోకి రానికిస్తారా లేదా అన్నది కూడా ఒక విధంగా ఆలోచిస్తున్నారు. సో మళ్ళీ వెళ్ళాలా వద్దా ఈ రిలేషన్, వెళ్తే మళ్ళీ ఏమన్నా ఉంటుందా ప్రాబ్లం. సో ఇలాంటివన్నీ కొన్ని సిచ్యువేషన్స్ కూడా అలా ఆలోచిస్తున్నారండి. కాకపోతే దీనిలో అయితే ఒక గ్రోత్ అయితే తీసుకురావాలని అయితే అలా అభిప్రాయం. సో నేను వేరే కార్డ్స్ నుండి కూడా తీస్తానండి, వేరే డెక్ నుండి. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్ మనసులో ఉన్న పర్సన్ యొక్క ఎనర్జీని కనెక్ట్ చేయండి. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. 9 of Cups, జడ్జిమెంట్, 2 of Wands, 4 of Swords. ఇక్కడ చూడండి 9 of Cups and 10 of Cups వచ్చిందండి. సో ద వరల్డ్. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసేసి టవర్ అండ్ జస్టిస్. సో చాలా మంది నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ సిచ్యుయేషన్లో ఉన్నారండి. అన్ఎక్స్పెక్టెడ్ మీ మధ్య ఒక బ్రేకప్ వచ్చింది, మీ స్టక్ అయిపోయింది, మీ రిలేషన్ అనేది కొలాప్స్ అయిందండి. ఏంటి అంటే మీరు కూడా గెస్ చేసి ఉండరు ఇలా కొలాప్స్ అవుతుందని. అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్ అనేది కొలాప్స్ అయిపోయింది, మీ రిలేషన్. సో మీ పర్సన్ అయితే సెకండ్ ఛాన్స్ గురించి ఎదురు చూస్తున్నారండి. మేబీ ఒక సెకండ్ ఛాన్స్ వస్తే కనుక మళ్ళీ మీ లైఫ్లో తిరిగి రావడానికి. సో రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు జరిగిన విషయానికి. ఎందుకు అంటే కనుక మీ తప్పు కొంచెం ఉంటే తన తప్పు చాలా ఉంది.
ఇంకొకటి ఏంటంటే కొంతమంది విషయంలో, కొంతమంది మాత్రమే, అందరు కాదు, కొంతమంది విషయంలో మీ పర్సనల్ లైఫ్లో ఇంకొక సిచ్యువేషన్ కూడా కనబడుతుంది, ఇంకొక ఏమంటారు ఆప్షన్ కూడా కనబడుతుంది. అది ఏదైనా కావచ్చు, ఒక పర్సనే కావచ్చు, లేదు అంటే కనుక ఒక వస్తువే కావచ్చు. సో ఏదో ఒక ఆప్షన్ అయితే కనబడుతుందండి. కొంతమంది దూరంగా ఉండొచ్చు మీ నుండి, లేదా వాళ్ళ పేరెంట్స్, తన జాబ్, కెరీర్, లేదంటే నిజంగా అదర్ రొమాంటిక్ పర్సన్ కూడా ఉండొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లు ఉన్న మీ పర్సన్ మీ గురించి ఒక యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు. సో వాళ్ళైతే డైలీ రాత్రులు డివైన్ని ప్రే చేస్తున్నారు, ఏడుస్తున్నారు. సో మిమ్మల్ని తిరిగి కలపమని, తన లైఫ్లోకి పంపించమని. కానీ తను అయితే యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చారనుకోండి, సో ఏదైనా గొడవ పెద్దగా కావచ్చు, మీరు మొత్తానికి శాశ్వతంగా దూరంగా అయిపోతారేమో అని ఒక బాధలో తను ఉన్నారు, ఒక భయంతో తను ఉన్నారు. అందుకని డివైన్ని మాత్రం ప్రే చేస్తున్నారు తన లైఫ్లో మిమ్మల్ని ఉంచమని. వాళ్ళ లైఫ్లో అన్నీ ఉన్నాయండి ప్రజెంట్ అయితే. ఒకప్పుడేమో కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అన్నీ ఉన్నాయి, వాళ్ళ లైఫ్లో అన్నీ ఉన్నాయి. కానీ మీరు లేనున్న ఒక లోటు అయితే వాళ్ళకి 100% తెలిసి వస్తుంది. చాలామంది అయితే ఎంగేజ్మెంట్ చేసుకోవాలి, మ్యారేజ్ చేసుకోవాలి, ఒక కమిట్మెంట్ ఇవ్వాలి, ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీకు ఇవ్వాలి అని అయితే ఎదురు చూస్తున్నారండి. సో మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీ ఊహించుకుంటున్నారు, మీన్స్ ఒక హస్బెండ్ అండ్ వైఫ్, పిల్లలు, ఫ్యామిలీ. సో ఈ విధంగా అయితే వాళ్ళు చాలా ఊహించుకుంటున్నారు, చాలా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళైతే వితౌట్ మీరు లేనిది వాళ్ళు లేరు, ఊహించుకోలేకపోతున్నారు. మీరు లేనిది పక్కన వాళ్ళు ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. అందుకే ఒక న్యూ స్టార్ట్ చేయాలి, ఒక న్యూ బిగినింగ్ చేయాలి, మీ లైఫ్ను ఒక ముందుకు తీసుకెళ్ళాలి, ఏ అడ్డంకులు లేకుండా. ఇప్పటివరకు జరిగిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో వాటినన్నిటినీ పక్కన పెట్టాలి అనుకుంటున్నారు. ఒక న్యాయం అయితే చేయాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో. ఇప్పటి వరకు అయితే న్యాయం జరగలేదండి. ఎందుకంటే తనున్న సిచ్యువేషన్లో యాక్షన్ తీసుకోలేదు. అందుకని చెప్పేసి ఇక మీదటైనా మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ గురించి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, మీకు ఒక న్యాయం అయితే చేయాలని అనుకుంటున్నారు. సో ఏంజల్ గైడెన్స్ ఏంటో కూడా చూద్దామండి. ప్లీజ్ ఏంజల్, మా వ్యూయర్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్కి మీరు ఇచ్చే సలహా. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. ఇంకొకటి కాంప్రమైజ్. సో డివైన్ నుండి మీకు వస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటంటే కొన్ని విషయానికి మీరు కాంప్రమైజ్ కాండి. ఇప్పుడు మేబీ మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చారనుకోండి, వచ్చేసి తప్పు జరిగింది, లేదా కొన్ని ఏదైనా కండిషన్స్ కూడా పెడతారేమో మేబీ వచ్చి, మీరు ఇలా ఉండండి, నేను ఇలా ఉంటాను అలా చెప్తే కనుక కొంచెం మీరు కాంప్రమైజ్ కండి. సో డివైన్ మీకు అదే చెప్తుంది, కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయినంత మాత్రాన తగ్గినట్టు కాదు, మనం ఓడిపోయినట్టు కాదు. కానీ ఒక రిలేషన్ నిలబడుతుంది, మీరు మీ వ్యక్తులతో హ్యాపీగా ఉండొచ్చు. సో కాంప్రమైజ్ అయితే అవ్వండి, ఈసారి మళ్ళీ వాళ్ళు వస్తే కనుక అని చెప్పేసి అంటున్నారండి. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. సో మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక న్యూ చాప్టర్ అనేది మొదలవుతుంది, ఒక సక్సెస్ అనేది మొదలవుతుంది, న్యూ గ్రోత్. సో ఇదంతా కొన్ని మంత్స్లోనే మీ లైఫ్లోకి అయితే రాబోతుంది. అది మీ పర్సనే కాబట్టి, జాబ్, కెరీర్, లేదా మీరు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది విత్ ఇన్ ఫ్యూ మంత్స్, అంటే కొన్ని నెలలలో మాత్రమే అది త్వరలో అయితే నెరవేరబోతుందంట అండి. సో రిలేషన్ గురించి అయితే కాంప్రమైజ్ కూడా అవ్వండి అనేటిది చెప్తున్నారు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.